పహల్గాం ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో సమావేశమైన ప్రధాని మోదీ పాకిస్తాన్పై 5 అంశాలతో కూడిన చర్యలను ప్రకటించారు. దాడి చేసిన ఉగ్రవాదులను, వ్యూహకర్తలను వేటాడతామని కేంద్ర రక్షణ మంత్రి తేల్చి చెప్పారు. మరోవైపు సుందర కాశ్మీర్ లోయ ఖాళీ అవుతుంది. ఉగ్రవాద దాడి నేపథ్యంలో పర్యాటకులు వెనుదిరిగిపోతున్నారు. అటు ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా అన్ని వర్గాలు, పార్టీలకు చెందిన కాశ్మీరీలు బంద్ ప్రకటించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భద్రతా వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీతో సమావేశమై పహల్గాం ఉగ్రదాడి అనంతరం పరిస్థితిని సమీక్షించారు. అనంతరం పాకిస్తాన్పై చేపట్టిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత, పాకిస్తానీయులకు భారత్లో ప్రవేశం నిషేధం విధింపు వంటి 5 ప్రతీకార చర్యలను ప్రకటించారు. 1960లో పాక్తో కుదుర్చుకున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలుపుదల చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీమాంతర ఉగ్రవాదానికి అందజేస్తున్న మద్దతును నిలిపివేస్తున్నట్లు పాక్ నుంచి స్పష్టమైన, విశ్వసనీయమైన ప్రకటన వెలువడే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అటు అటారీ, వాఘా సరిహద్దు వద్ద చెక్పోస్టును వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. చట్టబద్దమైన పత్రాలతో భారత్లోకి ప్రవేశించిన పాకిస్తానీ పౌరులు మే 1లోగా ఈ మార్గంలో తిరిగి వెళ్లిపోవాలని సూచించింది. అలాగే సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్తానీ జాతీయులు భారత్లో ప్రయాణించడానికి అనుమతించబోమని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద గతంలో పాకిస్తానీ జాతీయులకు జారీ చేసిన వీసాలు రద్దయినట్లేనని, ఇప్పటికే వీసా తీసుకుని ప్రస్తుతం భారత్లో ఉన్న వాళ్లందరూ 48 గంటల్లోగా దేశాన్ని వీడాలని ఆదేశించింది. అటు ఇస్లామాబాద్లోని భారతీయ హై కమిషన్ నుంచి రక్షణ, నౌకాదళ, వైమానిక సలహాదారులను ఉపసంహరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఢిల్లీలోని పాకిస్తానీ హై కమిషన్లో ఉన్న ఆ దేశ సైనిక, నౌకాదళ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లోగా దేశాన్ని విడిచిపోవాలని ఆదేశించింది. కాగా పాక్ హైకమిషన్లోని దౌత్యదారుల సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించాలని పాక్ను ఆదేశించినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. కొందరు పిరికివాళ్లు మతాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులకు పాల్పడడం పూర్తిగా అమానవీయ చర్య అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోవడం తీవ్ర దుఃఖంలోకి నెట్టేసిందని చెప్పారు. అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు త్వరలోనే గట్టిగా బదులిస్తామని, దాడికి పాల్పడిన వారిని, దానికి వ్యూహం పన్నిన వారిని వేటాడుతామని హెచ్చరించారు. పహల్గాం ఘటన, శ్రీనగర్లో భద్రతా చర్యల పటిష్టం తదితర అంశాలపై ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠిలతో ఆయన చర్చించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని భద్రతా దళాలను ఆదేశించారు. పహల్గాం ఉగ్రదాడిని పార్టీలు, కుల, మత, వర్గరహితంగా కశ్మీరులందరూ తీవ్రంగా ఖండించారు. 35 తర్వాత తొలిసారిగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా కశ్మీర్ లోయలో బుధవారం బంద్ పాటించారు. లోయ అంతటా పలుచోట్ల శాంతి ర్యాలీలు, పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. పాక్ దిష్టి బొమ్మలను, ఆ దేశ జెండాలను దగ్ధం చేసి నినాదాలు చేశారు. దేశ ఐక్యత, శాంతిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని ప్రముఖ ముస్లింలతో కూడిన పౌర సమాజ్ గ్రూప్ పిలుపునిచ్చింది. అమాయకులను చంపడాన్ని ఇస్లాం ఎంత మాత్రం అంగీకరించదని, ఉగ్రవాదుల క్రూరత్వానికి అమాయక టూరిస్టులు బలపడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో పర్యాటకులు కశ్మీర్ నుంచి వెళ్లిపోతున్నారు. అందరినీ సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కేవలం 6 గంటల్లో 20 విమానాల్లో 3,337 మంది పర్యాటకులు బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో భయాందోళనతో కశ్మీరును విడిచిపెట్టారు. ఈ నేపథ్యంలో పలు వైమానిక సంస్థలు అదనంగా విమానాలను నడిపాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్లైన్ ఆపరేటర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి విమాన ప్రయాణ ఛార్జీలను పెంచకూడదని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. కానీ కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వ విధానానికి ఆచరణకు మధ్య పొంతన లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అటు ఈ సమ్మర్లో కాశ్మీర్ అందాలను ఆస్వాదించాలనుకున్న పర్యాటకులు ఉగ్రదాడి నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీ నుంచి దాదాపు 90% మంది తమ బుకింగ్స్ ను రద్దు చేసుకున్నారు. ఇందులో కాశ్మీర్ వెళ్లేవారే కాకుండా జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లాలనుకున్న వారు కూడా ఉన్నారు.